టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నంబర్ 24. ఓకే, ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్న అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న నైట్ 7కి ఈ మ్యాచ్ అనేది అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చెప్పినట్టుగానే టాస్ గురించి అడగండి, బట్ టాస్ గురించి అయితే నేను నాకు తెలిసి చెప్పేస్తా. అయితే నాకు తెలిసి న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నట్టున్నారు. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు బౌలింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళు 7 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో 175 రన్స్ వాళ్ళు స్కోర్ అయితే చేశారు. ఓకే, ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం చాప్మాన్ వచ్చేసి 28 రన్స్ చేశాడు. అలాగే మిచెల్ శాంట్నర్ ఇంకా మిచెల్ మార్స్ ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్ నేమ్ నాకు గుర్తుకులేదు. సో 30+ స్కోర్ చేశాడు. సో ఇంకా వేరే బ్యాటర్ 30+ స్కోర్ చేశారు. సో వాళ్ళు ఎంతైతే కొట్టారో నేను అది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూసేయండి. సో 175 రన్స్ టార్గెట్ని సౌత్ ఆఫ్రికాకు వాళ్ళు ఇస్తే, సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అరౌండ్ 18.3 or 4 బాల్స్లో వాళ్ళు మ్యాచ్ని వచ్చేసి వాళ్ళు ముగించేశారు. ఓకే, సో టోటల్ వాళ్ళు 5 వికెట్స్ కోల్పోయి వాళ్ళు 178 అండ్ 182 సంథింగ్ స్కోర్ చేశారు. సో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఈడెన్ మార్కరం వచ్చేసి అరౌండ్ 80+ స్కోర్ చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ గెలవడానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మార్కరం బ్యాటింగే. సో నాకు తెలిసి మార్కరం సౌత్ ఆఫ్రికా సైడ్ తక్కువ బాల్స్లో హాఫ్ సెంచరీ నాకు తెలీదు. సో బట్ టీ20లో తక్కువ బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన దాంట్లో ఐ థింక్ 20 అనుకుంటా, 20 or 19 బాల్స్లో నిన్న హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే టీ20 వరల్డ్ కప్ సిరీస్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు, అంటే ఈ మ్యాచ్ కాకుండా ముందు 4 మ్యాచ్ల వరకు వాళ్ళు పోటీ పడితే సౌత్ ఆఫ్రికానే ఇప్పటివరకు 4-0 తోటి లీడ్లో ఉంది. ఈ నిన్న మ్యాచ్లోనే వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు గెలుద్దాం అనుకున్నారు, బట్ అది కాస్త 5-0 అయింది. సో ఇది సౌత్ ఆఫ్రికాకి మాత్రం ఇది కన్సెక్యూటివ్ 3rd విన్ అన్నట్టు. ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళు సూపర్ 8కి అయితే డెఫినెట్గా వెళ్ళిపోతారు. ఇక న్యూజిలాండ్ వాళ్ళు చూడాలి, మరి న్యూజిలాండ్ వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుంది, ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు, ఈ మ్యాచ్ ఓడిపోయారు. చూడాలి ఏమవుతుందో. సో ఈరోజు మెయిన్ మ్యాచ్ వచ్చి మనకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ రివ్యూ అనేది కొడతా. సో డెఫినెట్గా నేను ఇందులో పెడతాను, సో చూసేయండి. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మార్కో యాన్సన్కి 4 వికెట్స్ పడ్డాయి. ఓకే, సో ఇది మ్యాచ్ మీద ఉన్న రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.